చూస్తున్నా. కుర్చీ తాత ఇష్యూ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నా దగ్గర నుంచి చెప్పాలి. వైజాగ్ సత్య దగ్గరికి కాకముందు నా దగ్గరే ఉన్నాడు. ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళా. ఒంట్లో బాగోపోతే గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసి నేనే ట్రీట్మెంట్ చేపించి దగ్గరుండి అన్ని చేపించి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చా. మళ్ళీ ఇక్కడే పడుకుంటుంటే దోమల్లో మళ్ళీ జబ్బు వస్తుంది, మళ్ళీ ఈయన పోతాడేమో అని మా ఇంటికి రూమ్కి తీసుకెళ్ళి నెల రోజులు ఉంచుకున్నా. తర్వాత ఒక విషయం ఒకటి జరిగింది ఇంటి వంటలతో కింద సిగరెట్లు తాగేటప్పుడు. సరే ఇంకా వచ్చేసాడు, ఆయన వచ్చేసాడు, నాకు చెప్పలా, నేను పడుకున్నా వచ్చేసాడు. తర్వాత సాయి ఉన్నాడు కదా ఇక్కడ కొట్టు దగ్గర, సాయి వైజాగ్ సత్యని పరిచయం చేశాడు. వైజాగ్ సత్య తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఏం గొడవ జరిగినా వైజాగ్ సత్య నాకు ఫోన్ చేసేవాడు. కృష్ణ ఇలా తాగి ఇలా గోల్ చేస్తున్నాడు, నువ్వు రా అంటే నేను మళ్ళీ బండి వేసుకుని వెళ్ళి ఆయన కంట్రోల్ చేసి మళ్ళీ వచ్చేవాడిని. మళ్ళీ 5 నిమిషాలకి వెళ్ళి మళ్ళీ గోల్ చేసేవాడు అంట. అట్లా అట్లా బాగానే ఉంది. ఆ తర్వాత తమన్ గారి దగ్గరికి వెళ్ళి ఇది పెట్టి అన్ని మనం చూసింది, అది సాంగ్ ఇలా వచ్చింది. కానీ ఆయన తీసుకున్నట్టు చెప్పకుండా కొంచెం ఓవర్గా మీడియా ముందు కెమెరా ఆన్ చేస్తే చెప్పటం, ఆయన్ని బ్యాడ్ చేయడం చేశాడు కుర్చీ తాత. అది నచ్చలేదు. ఆయన పండక్కి ఇంటికి వెళ్తేనేమో హైదరాబాద్ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నా దగ్గర లక్షలు తీసుకుని పారిపోయి వెళ్ళిపోయాడు వైజాగ్ సత్య. హైదరాబాద్లో అడుగు పెట్టనేమో మనుషులు పెట్టి కొట్టేస్తా, నేను కుర్చీ మడత పెడితే నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంటుందో తెలియదు, సీఎంకే వచ్చపోపించిన అది ఇదని వైజాగ్ సత్యం తిట్టాడు. తిట్టేటప్పటికి యూట్యూబ్లో పెట్టినప్పుడు ఫ్యామిలీ నెంబర్స్కి వెళ్తాయి కదా, వైజాగ్ సత్యని అడిగారు, ఏంటి వైజాగ్ సత్య ఇప్పుడు నువ్వు అంత మంచిగా చేసావు, 10 రూపాయలు ఉన్నావు, నువ్వు రూపాయి చేసావు, ఈ రోజుని చూస్తే నేను బ్యాడ్ చేస్తున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటంటే ఆయన బాధపడుతూ మళ్ళీ హైదరాబాద్ వస్తాడు, పండగ కూడా చేసుకోవాలి. ఎమ్మంటే నాకు ఫోన్ చేస్తే నేను రెడ్ టీవీ ఇంటర్వ్యూలో ఉన్నా. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇది పరిస్థితి అని అందరు మీడియా వాళ్ళకి మెసేజ్ చేస్తే ఇంటర్వ్యూలు పెట్టి ఇంకా అన్ని వీడియోలన్నీ తీసుకొని ఒక ఫైల్ లాగా తయారు చేసి స్టేషన్లో ఇవ్వడం జరిగింది. వైజాగ్ సత్యాను మన స్వాతి నాయుడు జరిగిన తర్వాత కూడా ఆయన స్టేషన్ తీసుకెళ్తే ఆయన ఏమన్నాడంటే వైజాగ్ సత్య దేవుడు, ఆయన తప్పేం లేదు, నాకు మీడియా మిత్రులే ముందు పంపించి డబ్బులు ఇచ్చి వైజాగ్ సత్యాన్ని తిట్టమని చెప్తున్నారు అని చెప్పడం జరిగింది స్టేషన్లో. పోలీసులు ఏమన్నారంటే వైజాగ్ సత్య కానీ ఉప్పలపాలు, బెజవాడ కృష్ణ వీళ్ళ టీం మెంబర్స్లో ఎవరినైనా సరే స్వాతి నాయుడు ఎవరిని తిట్టినా సరే నువ్వు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతావు అని కౌన్సిలింగ్ ఇచ్చి 5 నిమిషాలు ఉంచారు. అదే అన్న, ఇప్పుడు మేము అదే అంటున్నాం. ఇప్పుడు ఆయన తప్పించుకుంటాక మీ మీద బ్యాట్ చేస్తున్నాడు, అదే చెప్తున్నాం. మీరుంటే మేము ఉన్నాం, మేము ఉంటే మీరు ఉన్నారు. యూట్యూబర్లు మేము ఎప్పుడు తక్కువ చూడడం, తప్పు పట్టం. ఎందుకంటే మేము ఎక్కడ ఏది జరిగినా ఫోన్ చేస్తే ఎమ్మడే వచ్చేది మీరే. సో మిమ్మల్ని మేమేమంటాం, స్టేషన్లో కూడా అదే చెప్పాం, యూట్యూబర్లు అలా చేయరండి, ఆయన ఏం మాట్లాడితే దాన్ని బట్టి వాళ్ళు కంటెంట్ తీసుకుంటారు తప్ప వీళ్ళు ఎదురుగా మాట్లాడిచ్చి డబ్బులు ఇచ్చి చేపిరు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కొత్త ఛానల్. మేము ముందే చెప్తున్నాడు, నా వీడియోలు మీరు తీసుకుంటున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, ఒక 100 రూపాయలు ఇవ్వలేరా, 50 రూపాయలు ఇవ్వలేరా అని దబాయిస్తున్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు. సో అట్లా చేసిన పర్సన్ ఒకటి చెప్తున్నాను, ఆయన్ని సాయం చేస్తే సాయం చేయండి, ఎంతవరకు సాయం చేయాలో అంతవరకే సాయం చేయండి. ఒక మనిషికి ఎక్కువ కూడా సాయం చేయకూడదు. ఆయన వల్ల నాకు తెలిసింది, ముక్కు మొహం తెలియని వ్యక్తిని ఇంటికి తీసుకెళ్ళి నేను శార తీసి హాస్పిటల్ తీసుకెళ్ళి నాకేం అవసరం అండి, నేను వచ్చింది ఏదో ఇండస్ట్రీ పని మీద వచ్చిన, అది చేసుకోకుండా అనవసరంగా ఆయన వెళ్ళాను. కొన్ని వీడియోల్లో నా గురించి చెప్పడం కూడా జరిగింది ఆయన. సో ఆయన చూసేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా మీ ఇల్లు సొంతం అయితే తీసుకెళ్ళండి, అంతా ఓకే మీ చుట్టుపక్కల అంటే తీసుకెళ్ళండి. ఆయనకి మీరు మంచి చేశారు ఈ రోజున, రేపు పొద్దున మళ్ళీ కూడా కెమెరా ముందుకు వచ్చి మీ గురించి బ్యాడ్గా 100% మాట్లాడతాడు. ఆయన తాగకుండా ఉంటే చాలా మంచోడు, తాగితే నిన్ను తిడతాడు, నన్ను తిడతాడు, ఈవెన్ కూడా తిడతాడు. అది అడుగు చెప్తా పాయింట్ మీకు. 5,000 అని చెప్పాడు, 50,000 అని చెప్పాడు, 30,000 అని చెప్పాడు, 40,000 అని చెప్పాడు, ₹1,00,000 కూడా చెప్పాడు. నేను చెప్పా ₹1,00,000 రికమెండేషన్ అని. వైజాగ్ సత్య చెప్పాడు, కుర్చీ తాత కూడా చెప్పాడు. ఎందుకు చెప్పామంటే అది కూడా చెప్తా. ఈ రోజు ₹1,00,000 అని చెప్తే మీడియా ముందు, రేపు పొద్దున ఆయనకి అవకాశం వస్తే రికమెండేషన్ పెరిగిద్ది అని వేరే అవకాశానికి అలా చెప్పాం. సో చెప్పిన తర్వాత దాన్ని ఆయన ఎలా వాడుకున్నాడు, వేరే రకంగా వాడుకున్నాడు, మనం అందరం చూసింది. వాస్తవంగా తమన్ గారు పాతిన్ గవర్లో పెట్టి ఇచ్చింది 20,000 రూపీస్. దాంట్లో అలా ఆవిడ తీసుకుంది 11,000 రూపాయలు, 9,000 ఆయనకే ఖర్చు అయినాయి. ఆయన షూట్ కొన్నాడు, షూ కొనుక్కున్నాడు, తర్వాత 4-5 జతలు బట్టలు కొనుక్కున్నాడు, రూమ్ వాటర్ తీసుకున్నప్పుడు అక్కడ రెంటు, తర్వాత ఆయన ఫుడ్, సిగరెట్లు, మందు ఇవన్నీ కలిపి ఒక 9,000 దాకా అయిపోయాయి ఆ 2 రోజుల్లో. 11,000 అలా ఆవిడ తీసుకుంది. ప్రతి రూపాయి ఈయన ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ షార్ట్ ఫిలిం దీని మొన్న చూసుకుంటే కుర్చీ మడత పెడితే అన్నది ఒకటి జరిగింది, 2 మిలియన్ దాటిపోయింది అది వీడియో కూడా.
వాళ్ళు 5,000 ఇచ్చారు. 5,000 కూడా వాళ్ళకి ఇచ్చేసాడు సత్య. ప్రతి రూపాయి కూడా ఏం ఖర్చు పెట్టినా సరే కాగితం మీద రాసి ఒక లిస్ట్ రెడీ చేసాడు సత్య. పోలీసుల దగ్గర ఒకటే అన్నాడు, మా టీం జోలికి ఎవరి జోలికి రానన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో కూడా ఆల్రెడీ చేసాడు. అన్ని మీడియాలకు మేము పంపించాము. ఇకపై చూడాలి. ఇప్పుడు చూస్తాను యాక్చువల్‌గా ఇక్కడికి వచ్చింది కూడా అందుకే. మళ్ళీ మా మీడియా ముందేమైనా మాట్లాడుతున్నాడేమో అని. అయితే లేడు, రావట్లేదంట. వేరే వ్యక్తి తీసుకెళ్ళాడంట. సాంబా అన్న ఒక అతను తీసుకొనెళ్ళాడంట. రేపొద్దున రోజున అదే సాంబా మళ్ళీ ఇదే మీడియా ముందుకొచ్చి మీ ముందు మాట్లాడతాడు. నేను అనవసరంగా తీసుకెళ్ళాను. ఇలా బ్యాడ్ అవుతాను అనుకోలేదు అని. ఆయన ఎవరు తీసుకెళ్ళినా సరే నా వల్ల లక్షలు సంపాదిస్తున్నారు. ఏంటి నన్ను ఇంట్లో పెట్టుకొని ఈళ్ళు ఇన్ని డబ్బులు సంపాదించారు. ఆ ఇంటర్వ్యూకి ఎంత ఇచ్చారు, ఈ ఇంటర్వ్యూకి ఆళ్ళివ్వరు. ఆళ్ళిచ్చేది రూ. 1000, 500 ఇన్ డిమాండ్. ఎవరైనా నా కాళ్ళ దగ్గర రావాలి గానీ నేను ఆళ్ళ దగ్గరికి వెళ్ళనన్న గౌరవం పెరిగిపోయింది ఆయనకి బాగా. అది. క్లియర్ అయిపోయింది. ఆయనకి మాకు సంబంధం లేదు. ఇంకోటి కూడా చెప్తున్నా మీ ముందు. ఆయన ఏ ఇంటర్వ్యూ కావాలన్నా, ఏ షార్ట్ ఫిల్మ్ ఏమైనా ఉన్నా సరే, ఇన్స్పిరేషన్ ఏది ఉన్నా సరే ఆయన గురించి మాకు ఫోన్ చేయమాకండి. మా టీమ్ మెంబర్స్ ఎవరికైనా ఉప్పల్ బాలుకి గానీ, నాకు గానీ, వైజాగ్ సత్య గానీ, తర్వాత స్వాతి నాయుడు, నెక్స్ట్ ఇంకెవరు మా టీం నంబర్‌లో ఆవేశం స్టారు, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు వీళ్ళందరూ